వంగ అండి. ఇవి కొత్త మొక్కలు, అంటే కార్తీక మాసంలో పెట్టినటువంటి మొక్కలు అన్నమాట. కాపు అయితే చాలా బాగా వస్తుంది, కానీ కోతులైతే ఉంచట్లేదు. కొద్దిగా పిందెలు పడంగానే తెంపేస్తున్నాయి. కోతులు తెంపకుండా వీటికైతే ప్రొటెక్షన్ అనేది ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, బ్లాక్ బ్యూటీ వంగ అండి, చాలా బాగా వస్తుంది. చిన్న మొక్కకి చాలా బాగా కాస్తున్నాయి. ఇది 3వ కాపు అన్నమాట. హాయ్ అండి, నమస్తే. నా పేరు నాగలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్. ఇక్కడ చూడండి, క్యాలీఫ్లవర్ చక్కగా వచ్చింది. ఈ ఊరికి వెళ్ళి వచ్చేసరికి ఇలా చేశాయి. ఇక ఇది పనికిరాదు మనకి, ఇక తీసేయడమే. చాలా బాగా బలంగా వస్తుంది, కానీ మరి టేస్ట్ నచ్చలేదో ఏమో, మరి ఇక పీకి కొరికి పడేసాయి. ఇదిగోండి, ఇక్కడ ఇంకొకటి అయితే వస్తుంది, మరి దీన్ని ఏం చేస్తాయి చూడాలి. అలాగే ఈ చామంతులు అండి, చామంతులు వాడిపోకుండా ఉండాలంటే కొంచెం నీడకి పెట్టుకుంటే చాలు. మన చెట్టు మీద ఉన్న ఈ చామంతులు వాడిపోకుండా ఉంటాయండి. అలాగే చూడ్డానికి కూడా చక్కగా కనులు విందుగా ఉంటుంది. ఇవైతే వడపడలేదు, ఇంకా ఇవైతే కొంచెం డల్ అవుతున్నాయి. అందుకని కొంచెం మన షేడ్లో పెట్టుకుంటే చాలు. ఉన్న మొగ్గలు కూడా పెరిగి పూలు పూస్తూ ఉంటాయి. ఇక దీంట్లో నాటిన బంతి మొక్కలు కూడా తీసేసానండి. ఇందులో ఆకుకూరలు వేద్దామని. ఇక ఇందులో వేసిన శంఖ పూలు అయితే పింక్ కలర్ పూస్తూనే ఉన్నాయి చక్కగా. రోజుకి 1-2 అలా పూస్తున్నాయండి ఇవైతే. ఇక ఈ చిక్కుడు మాత్రం అప్పుడప్పుడు కోసుకొని తింటున్నామండి. గింజ కట్టినప్పుడల్లా కోసేస్తున్నాను. కొన్ని ఎండిపోతున్నాయి కూడా, సీడ్స్కి వదిలేస్తున్నాను. ఇక ఈ ఉసిరికాయల చెట్టు అయితే ఇక చెప్పక్కర్లేదు. కొమ్మలు ఎక్కడికక్కడ కట్ చేస్తూ ఉంటే ఇలా చూడండి, అడ్డంగా ఉన్న కొమ్మకి నిలువుగా ఎలా పెరిగి మళ్ళీ ఫ్లవరింగ్ అయితే ఎలా వస్తుందో. ఈ వంగ మొక్కతోటి వేగడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది నాకైతే. అసలుకి ఎంత బలంగా పెరుగుతుందో ఇది. ఇంకా అక్కడక్కడ చిక్కుడైతే ఇలా గుత్తులు గుత్తులు కణుపు చిక్కుడు వస్తూనే ఉన్నాయండి. ఇవి కూడా హార్వెస్ట్ చేసి చూపిస్తాను. ఇంకా ఈ సీజన్లో ఈ మల్బరీ ఫ్రూట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయండి. ఎర్రగా అయినవి తెంపేస్తున్నాము, లేకుంటే కోతులు వెంటనే తెంపేస్తున్నాయి. అవి ముందా మేము ముందా అని పోటీ పడ్డట్టు అవుతుంది రోజు. అందుకే ఈరోజు అయితే మొత్తం తెంపేశాను. ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, మళ్ళీ పండడానికి వస్తున్నాయి. ఇవన్నీ సెట్ చేశాక చూపిస్తాను. ఇదిగోండి, ఉసిరికాయ కొమ్మలన్నీ కూడా కట్ చేసేసాను. ఇంకా కాయలన్నీ కలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ చాలా బాగా పెరిగిపోయినాయి, అందుకని తీసేసాను. మనం గార్డెనింగ్లో ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంకా చిక్కుడుకాయలు కూడా అక్కడక్కడ ఉన్నాయన్నీ కూడా కోసేస్తున్నాను. ఇవి బాగా గింజ కట్టనివన్నీ, కొన్నేమో సీడ్స్ కూడా ఎండిపోయినాయి. కాయలు అన్నీ కోసేసి చూపిస్తాను మీకు. ఈ పుట్టికాయలు పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి, ఊరగాయ వేసుకుంటే. మొత్తానికి ఈ వంగ చెట్టుని ఉన్న పాట్ తీసుకొచ్చి ఈ జైల్లో పెట్టానండి, ఐరన్ మెష్. పైనుంచి కూడా కోతులు దూరకుండా ఇలా అంతా కట్టేసి ఈ నిమ్మ చెట్టు ముళ్ళు పెట్టాను, ఎండిపోయినాయి కట్ చేసి. ఇంకా చూడాలి, ఇంక ఎప్పటికైనా ఏమన్నా ఇవి కోతులు ఏమన్నా ఉంచుతాయో లేదో. నేను నా ప్రయత్నం అయితే ఇలా చేసుకున్నాను. ఈ కన్నాల్లోంచి చేతులు పెట్టి తెంపేస్తాయేమో అని ఈ క్లాత్ అయితే కట్టానండి. ఇక చూడాలి ఎలా ఉంటుందో.
ఇదైతే కాటన్ క్లాతేనండి, గాలైతే ఆడుతుంది. మరి ఎండ తగిలినప్పుడు కొంచెం సేపు ఎండకైతే ఉంచాలి, కోతులు రాని అప్పుడు చూసుకొని. ఇంకా ఇక్కడ తెల్ల బచ్చలి సీడ్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా కలెక్ట్ చేశాను, ఎవరికైనా కావాలంటే ఇవ్వచ్చు అని చెప్పి. ఇవ్వండి చక్కగా ముదిరినాయి. ఇంకా చెట్టు నిండా చాలా ఉన్నాయి ఇలాగా. ఇవన్నీ కలెక్ట్ చేయాలి, కలెక్ట్ చేసి ఎండబెట్టుకుంటే మనం వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఇంతకీ ఈ చామంతి పూల కాంబినేషన్ ఎలా ఉందో కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదేనండి, చిక్కుడుకాయలు. కణుపు చిక్కుడు బాగా గింజ కట్టిని ఇవన్నీ కోసాను. అలాగే సీడ్స్ కోసం కూడా కొన్ని ఎండినవన్నీ కూడా కలెక్ట్ చేశాను. ఇవేమో ఉస్తికాయలు, ఇవి బచ్చలి గింజలు, ఇవేమో ఉస్తికాయ పండిపోయినవి. ఇవన్నీ కూడా సీడ్ కోసం. చూడండి ఒక్క దాంట్లో అసలుకి ఎన్ని సీడ్స్ ఉంటాయో. ఇది డ్రై అయిపోయింది బాగా. చూడండి చాలా సీడ్స్ అయితే ఉంటాయి వీటిల్లో. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.